ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీస్ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ సదస్సును ఈ నెల 19 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన అంశంపై 2 రోజుల పాటు విస్తృత చర్చలు జరుగుతాయని ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఓయూలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సులో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మందికి పైగా వీసీలు, ఉన్నత విద్యా నిర్వాహకులు పాల్గొంటారని తెలిపారు. such kind of conferences shall be conducted in public universities. So it shows that there is a keen way of thinking to promote and motivate the public universities. They వాళ్ళు public universities చాలా కూడా encourage చేస్తున్నారు. They know the value of public universities, transparency, accountability, responsibility, academic commitment, and in general service to the society. So all these aspects they know very well. కాబట్టి పబ్లిక్ యూనివర్సిటీస్ కు ఇది ఇవ్వాలనే ఉద్దేశంతోని ఉస్మానియా యూనివర్సిటీ కూడా ముందుకు వచ్చింది. మన యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా మనం చేద్దామని డిసైడ్ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ మనం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే ఈసారి ఏయూ 100 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా మన ఉస్మానియా యూనివర్సిటీలో కండక్ట్ చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ ఏఐలో మెంబర్షిప్ కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర నుండి ఇప్పటి వరకు ఇప్పుడున్న రకరకాల ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఏఐ కూడా ముందుకు ఇంకా వెళ్ళాలి, చాలా ఇన్పుట్స్ ఇవ్వాలి మన ఎడ్యుకేషన్ వ్యవస్థకు, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. కాబట్టి మన దగ్గర జరిగే డిబేట్స్ అన్ని కూడా ఒక పాలసీగా కన్వర్ట్ కావాలనేది నేను కోరుకుంటున్నాను. అట్లాగే వారు కూడా చెప్పారు, సో హైయర్ ఎడ్యుకేషన్ యొక్క రోల్ ఎలా ఉండబోతుందో, ముఖ్యంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్న ఈ రోజులలో మన యొక్క ఏఐ పాత్ర ఎలా ఉంటుంది,